హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ బ్లాగ్. నా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, మా పేరెంట్స్ ఎలా చేశారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్. నేను డెకరేషన్ చాలా సింపుల్గానే చేయించుకున్నాను. ఇది ఎంగేజ్మెంట్ డెకరేషన్ కాబట్టి బ్యాక్గ్రౌండ్లో రింగ్స్ ఉంటే బాగుంటుంది అనిపించి నేను రింగ్స్ పెట్టించుకున్నాను డెకరేషన్లో. అండ్ ఈ డెకరేషన్కి నేను స్పెషల్గా మా తమ్ముడికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎలా అయితే కావాలనుకున్నానో దగ్గరుండి అలానే చేయించాడు. నేను చాలా హ్యాపీ. డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎలా అనుకున్నానో అలాంటి అవుట్పుట్టే వచ్చింది. చాలా బాగుంది, సింపుల్గా యూనిక్గా ఉంది. మేము ఇప్పుడే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చాము. మేము కొంచెం ఎర్లీగా వచ్చాము, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కొంచెం టైం ఉంటుందని. ఎంగేజ్మెంట్ కదా, ఎవరికైనా మంచి ఫొటోస్ దిగాలి అని కోరికగానే ఉండిద్ది. అవే కదా మనకి చాలా మెమరీస్ ఉంటాయి. ఫోటోగ్రాఫర్స్ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ప్లేస్లో ఫొటోస్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. సిస్టర్స్ అంటే తెలిసిందేగా, ఎక్కడున్న ఫొటోస్ ఉండాల్సిందే కంపల్సరీ. ఇక్కడ నేను మా అక్క కొన్ని ఫొటోస్ దిగాము. ఇక్కడ మా ఫ్యామిలీ ఫొటోస్ తీశారు కొన్ని. ద మేజర్ మిస్సింగ్ నా ఎంగేజ్మెంట్లో అంటే మా తమ్ముడు. ఎక్కడున్నా వాడు అసలు లేడు ఫొటోస్లో వీడియోస్లో. ఎంగేజ్మెంట్ కాబట్టి అన్ని పనులు వాడే దగ్గరుండి చూసుకోవాల్సి వచ్చింది. కొన్ని ఫొటోస్ కోసం వాడిని చాలా ఇబ్బంది పెట్టాము, బట్ ఫైనల్లీ చాలా బాగా చూసుకున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా హీరో ఎంట్రీ అప్పుడే వచ్చారు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు పెళ్లి కూతురికి శారీ పెడతారు. నాకు మా అత్తయ్య వాళ్ళు రావడం కొంచెం లేట్ అయింది డ్యూ టు ట్రాఫిక్ ఇష్యూస్. సో అందుకని ఇక్కడ ఏం జరిగిందంటే అత్త వరుస అయ్యే వాళ్ళ చేత శారీ పెట్టించారు. ఇంకా టైం లేదు కదా, ఏం చేస్తాం. ఇంకా మా మేనత్త పెట్టారు నాకు శారీ. మా హీరో మా అక్క కొడుకు, వాడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అండ్ ఇక్కడ వినాయక పూజ చేపిస్తున్నారు. ఫస్ట్ మమ్మీ డాడీతో కొంచెం పూజ చేయించారు. ఆ తర్వాత మమ్మీ డాడీ అయిపోయిన తర్వాత నన్ను ఒక్కదాన్ని కూర్చోబెట్టి నాకు
పూలతో గౌరీదేవి పూజ చేయించారు. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత గౌరీదేవికి వస్త్రాధరణ అంటారు. అంటే కాటన్ని ఒక నూలు పువ్వులాగా చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి ఆ అమ్మవారి మీద అట్లా వేస్తారు. అక్షింతలు పూలు అన్నీ ఆమెకి సమర్పించినట్టు అట్లా పెట్టిస్తారనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ పగలట్లేదు ఎంతసేపటికి. పంతులు గారు కామెడీ చేస్తున్నారు, కొబ్బరికాయ కొట్టలేకపోతే ఎలా ఉండాలని. గౌరీదేవి పూజ అయిపోయినట్టే హారతి ఇచ్చేసి అక్కడ పక్కన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు. అక్కడ కూడా పూజకి దండం పెట్టుకోమని చెప్పారు. అండ్ అక్కడ స్పీకర్ పెట్టాము సపోర్ట్ కోసం. అండ్ అలాగే సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది అని. చిన్నపిల్లలు వస్తారు కదా, ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ని పూజ చేయడానికి పిలిచారు. కనెక్ట్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన రింగ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ అక్కడ పెట్టి గణపతి పూజ చేశారు వాళ్ళు కూడా.
తెచ్చిచ్చినవి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటాము వాళ్ళ దగ్గర. సూర్యకు ఉండేటట్టు, సూర్య నేమ్ నా రింగ్కు ఉండేటట్టు తీసుకున్నాము. వీళ్ళు రింగ్స్తో కొన్ని స్టిల్స్ తీశారు. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ రింగ్ ప్లేటర్ అనమాట. దీన్ని మా అక్క స్పెషల్గా కస్టమైజ్ చేయించింది మా కోసం. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఎక్స్చేంజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇట్లా దండలు మార్చుకోవాలి. దండలు మార్చుకున్నాము, కొన్ని పోజెస్ దిగాము. ఎక్స్చేంజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి అక్షంతలేసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఫైనల్లీ మా తమ్ముడు ఎంట్రీ వచ్చేసింది. ఈ ఫోటో కోసం చాలా వెయిట్ చేశాను. మా అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగాము. వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య.
ఇంకా ఇంకా స్పెషల్ నాకు అండ్ మా కజిన్స్. ఇది మా అత్తయ్య వాళ్ళ స్వీట్స్ ఫ్యామిలీ. ఇది ఇంకా వాళ్ళ సైడ్ వచ్చిన రిలేటివ్స్ అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగారు. మా అమ్మమ్మ ఫ్యామిలీ ఫ్యామిలీ స్పెషల్ టు మీ. మా ఫ్యామిలీ మేము ముగ్గురం సిబ్లింగ్స్. మా ఫ్యామిలీలో ఫస్ట్ ఈవెంట్ ఏదన్నా ఉంది అంటే నా ఎంగేజ్మెంటే. ఇక్కడ హారతి ఇస్తున్నారు. అండ్ ఫైనల్లీ కేక్ కటింగ్. ఈ కేక్ని నేను కస్టమైజ్ చేయించుకున్నాను స్పెషల్లీ ఎంగేజ్మెంట్ కోసం. ఏదైనా స్పెషల్గా ఉండాలి కదా ఎంగేజ్మెంట్ అంటే మా నేమ్స్తో ఇట్లా సింపుల్గా నేను కస్టమైజ్ చేయించుకున్నాను కేక్ని. కేక్ కటింగ్ అప్పుడు మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ మా సైడ్ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను స్పెషల్గా వాళ్ళని స్టేజ్ మీద తీసుకొని మా పక్కన పెట్టుకొని కేక్ కట్ చేశాను. కేక్ కటింగ్ జరిగింది. ఇద్దరం ఒకరికొకరం కేక్ తినిపించుకున్నాము. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అక్కడ ఉన్న చిన్నపిల్లలు అందరితో ఒక ఫోటో తీసుకున్నాము. లాస్ట్లో కొన్ని స్టిల్స్ దిగాము అందరం కలిసి. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మా అక్క బావ మా తమ్ముడు మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. బావ బావ మరి స్పెషల్గా దిగారు. మేము కమెంట్ చేస్తున్నాం వాళ్ళని.
ఇక్కడ ఇద్దరు భావాలను పెట్టుకొని తమ్ముడు ఫొటోస్ దిగాడు. మా బావ మా హస్బెండ్ ఇద్దరు ఫొటోస్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి రింగ్స్ రివీల్ కోసం కొన్ని వీడియోస్ తీసుకున్నాము. లాస్ట్ ఫైనల్లీ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. నేను ఇక్కడ ఒకటి చెప్పాలి, నాకు మెహందీ అండ్ మేకోవర్ చేసింది విహార్క మేకోవర్ ఆర్టిస్ట్రీ అనే పేజ్ నుండి చేయించుకున్నాను. నేను వాళ్ళని ట్యాగ్ చేస్తాను, అలాగే మెన్షన్ కూడా చేస్తాను. డూ చెక్అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.